సార్ వినేష్ పోగట్ మీరు వినే ఉంటారు ఈ వార్త. అంటే ఆవిడని 100 గ్రామ్స్ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఆమెని తీసేశారు. అంటే గోల్డ్ మెడల్ సాధించాల్సి ఉండే ఒలింపిక్స్ లో. ఇప్పుడు ఆవిడ రిటైర్మెంట్ కూడా ప్రకటించేశారు. దీని ఎంతటి గురించి మీరేం చెప్తారు సార్? అంటే దీని వెనుక మోడీయే కారణం, మోడీ వల్లనే ఆమె వెనక్కి రావాల్సి వచ్చింది అని కూడా అంటున్నారు సోషల్ మీడియాలో, అటు నెటిజన్స్ అందరూ. అండ్ వినేష్ పోగట్ గురించి మనం చెప్పకుండానే కొన్ని వందలు ఉన్నాయి ఆల్రెడీ. ఒలింపిక్స్కి వెళ్ళి తను ఈసారి 50 kg లిమిటేషన్స్ ప్యాకేజ్ తీసుకుంది. యాక్చువల్గా ఇంకొంచెం పెద్ద తీసుకోవాల్సింది. నేను తగ్గి తీరుతాను, తను ఏవైతే ఎన్ని కేజీలు అయితే రెస్లింగ్ పెట్టుకుందో అంతే ఉండాలి, అందుకంటే ఎక్కువ ఉండకూడదు. అది ఇంటర్నేషనల్ రెస్లింగ్ రూల్స్ ప్రకారంగా పాటించవలసిన మెయిన్ థింగ్ యాక్చువల్గా. ఇప్పుడు అది ఏమైపోయింది, తను ఆల్రెడీ ఈ ఏం రాతాడు ఒక ఛానల్లో చెప్పాం కదా, ఛానల్లో ఈ అమ్మాయి పోస్ట్ పెట్టింది. లాస్ట్ టైము ఈ రెస్లర్స్ని చాలా ఇల్ ట్రీట్ చేశారు, చేసి చాలా మ్యాన్ హ్యాండిల్ చేయడం, రకరకాలు చేసి అన్నీ చేశారనమాట. ధ్రువ్ రాతే అనే అతని ఛానల్లో తను ఒక పోస్ట్ పెట్టింది. ఎలాగంటే ఇది అన్యాయం జరుగుతుందని అగెయిన్స్ట్ మోడీ గవర్నమెంట్. సో అది మనసులో పెట్టుకుని వాళ్ళు కూడా ఈ అమ్మాయి మీద లేనిపోయిన, యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీలోనే ఈ అమ్మాయి సిస్టర్స్ వీళ్ళందరూ కలిసి రెస్లర్స్ అవ్వకూడదని పెట్టారు వాళ్ళ విలేజ్లో. దాని ఇన్స్పిరేషన్తో తీసిన సినిమాయే డంగల్. సో ఇప్పుడు అక్కడ క్లైమాక్స్లో ఎలాగైతే జరిగిందో, తను నథింగ్ డూయింగ్ అన్నాడు ఫాదర్, బికాస్ ఐఎమ్ ఏ రెస్లర్, నాకు కొడుకులు ఉంటే కొడుకులు అయ్యిండేవారు, కూతుళ్ళు ఉన్నారు కూతుళ్ళు చేస్తానని చేశాడు. యాక్చువల్గా దంగల్ తీయడానికి ఇంకో కారణం ఉంది, చాలా మందికి తెలీదు, సినిమా వాళ్ళు కూడా తెలుస్తుందని చెప్తున్నాను అనమాట. $1 మిలియన్ బేబీ అని ఒక ఇంగ్లీష్ సినిమా ఉంది. ఓకే, చార్ల్స్ బ్రౌన్స్ వీళ్ళ మంచి సినిమా తీశారు. దాన్ని ప్రియాంక చోప్రాని పెట్టి ఇంకోటి తీసారు, అది పెద్ద ఆడలేదు. అదే అనుకుంటా అతని సినిమా, అదే ఆడలేదు. ఇది ఎందుకు ఆడిందంటే అమెరికాను ఒక ఛాలెంజింగ్గా తీసుకుని ఆ డస్టిక్ బ్యాక్ డ్రాప్లో బాగా తీశాడు. ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్లో కొంచెం రియలిస్టిక్గా వీళ్ళకి జరిగింది కాబట్టి, జరిగిందని తెలియడానికి ఈ అమ్మాయి ఆల్రెడీ ఫేమస్ ఆల్ ఓవర్ ద ఇండియా. ఓకే, మిస్ వినేష్ పోగట్. సో తను చేసిన అల్లరి జన్పత్లో చాలా పెద్ద అప్రోర్ అయింది అప్పుడు ఢిల్లీలో. ఆ గొడవలో వీళ్ళు ఈ అమ్మాయిని చాలా ఇల్ ట్రీట్ చేశారు, రెస్లర్స్ అందరినీ కూడా. వాళ్ళు తలా చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏదో తనకి సెలెక్ట్ అవ్వడానికి అన్నీ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ అయింది, అన్నీ చూసుకున్నారు. సెలెక్ట్ అయినప్పుడు ఈ అమ్మాయికి తెలుసు తను సెలెక్ట్ చేసుకున్న 50 kgs అది లిమిటేషన్ దాటకూడదని. షీ షుడ్ నాట్ బి మోర్ దెన్ ద ప్యాకేజ్ వాట్ షీ హాజ్ టేకెన్ ఆ రెస్లింగ్ స్పోర్ట్స్లో. సో అది ఏమైంది, యాక్చువల్గా ఒక 100 గ్రాములు ఎక్కువ ఉందట, చాలా ఫూలిష్నెస్. యాక్చువల్గా 1 kg వరకు ఉండొచ్చని ఆల్రెడీ మన వాళ్ళు అప్లై చేసుకున్నారు. కాకపోతే ముందు చెప్పాలట. ముందుగా ఎలా చెప్పాలంటే, నాకేదో దెబ్బ తగిలింది అంటే అబద్ధం ఆడకూడదు వల్ల, అది వాళ్ళ చీటింగ్గా వస్తుంది. నాకేదో దెబ్బ తగిలింది ఇంకా తగ్గలేదు కాబట్టి ఆ బరువు కొంచెం పుట్ ఆన్ లిటిల్ వెయిట్ అని ఒక ఎక్స్క్యూజ్ లాగా స్టేట్మెంట్ ఇవ్వాలి. అది వాళ్ళు చూసి ఓకే అంటే అప్పుడు నీకు 1 kg వరకు ఉండొచ్చు. అవి అతను ఛాలెంజింగ్గా తీసుకుని ఒక ష్రూడ్ స్పోర్ట్స్ మ్యాన్. అమ్మాయిని అట్లా కొంచెం ఎరగెంట్గా అని కూడా అంటారు బయట. చాలా మంది తెలియని పాయింట్ ఏంటంటే, కొంచెం అడమెంట్ ఉంటుంది తరలుగా, విమెన్ కదా, విమెన్స్ లిబరేషన్లో స్పోర్ట్స్ లేటి కొంచెం అడమెంట్గాను, కొంచెం స్టబర్న్ అంటే స్టబర్న్. సో ఎక్కువ మంది స్టబర్న్ పీపుల్కి, నాలాటోళ్ళకి ఎక్కువ మంది సపోర్ట్ ఉండరు. అర్థమైంది ఇప్పుడు మీకు. స్టబర్న్ల వెనకాల ఉన్న నిజాయితీ ఉంటుంది, ఉన్నా కూడా ఎక్కువ మంది సపోర్ట్ చేయరు. వీడు మొన్నటి వరకు చాలా స్ట్రైట్గా మాట్లాడేవాడు, వీడికి ఇలా జరగవలసిందే అంటారు. అర్థమైంది మీకు. అలాగనే వాళ్ళతో పాటు మెయిన్ అమ్మాయిని బ్యాట్ చేసేసింది ఏంటంటే, ప్రపంచానంతరికి గుర్తు తెచ్చే ఒలింపిక్స్ లాంటి ఒక పెద్ద ఈవెంట్లో ఇటువంటి ఎన్నో చేసిన ఈ అమ్మాయికి ఏ రోజు కూడా మోడీ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు అంతకుముందు. ఓకే, బికాస్ షీ హాజ్ డన్ ఒక పెద్ద అప్రోచ్ చేస్తుంది జన్పత్లో, ఢిల్లీలో, ఈ రెస్లర్స్కి అన్యాయం జరుగుతుందనే విషయంలో. అమ్మాయిల పట్ల చాలా ఒకడు ఉన్నాడు, వాడు మిస్బిహేవ్ చేసి. సో వాళ్ళ మీద వీళ్ళు అందుకునే బ్యాడ్ అయిపోతున్నారు, రోజు రోజుకి ఎందుకు బ్యాడ్ అయిపోతున్నారు. ఒకటి రిలీజియన్, 2 బ్యాడ్ పీపుల్ చేర్చుకోవడం, ఒక 10 హత్యలు చేసేసిన, ఒక 20 రేపులు చేసిన అని చేసుకుంటారు. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, అది మానే వరకు మీ పార్టీ అంతే. సో ఈ అమ్మాయి విషయంలో కూడా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్, నువ్వు నీకెంత పేరుంది, నీకంటే ఎక్కువ పేరుంది ఇప్పుడు ఉన్నప్పుడు జరిగిన దానికి. ఓడి గెలిచింది అంటారు అమ్మాయిని.
కదా. సో 3 cheers to her. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ ఫీలింగ్ నవ్. ఆ అమ్మాయి అంటే తెలియని, ఒలింపిక్స్ అంటే తెలియని వాళ్ళు కూడా ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటారు ఇప్పుడు. వన్స్ షీ రిటైర్స్ షీ విల్ బికమ్ ద మెయిన్ అడ్వైజర్. లైక్ పీటీ ఉష అలా ఉంది, ఆ అమ్మాయి కూడా పీటీ ఉష ఏం ఆడుతుంది, ఏం పెద్ద వయసు ఉన్నట్టు ఏం కనపట్లేదు. మలయాళీ అమ్మాయి యాక్చువల్గా ఏదో బట్ వాళ్ళ వల్ల కాదు. బికాజ్ ఆర్బిట్రేషన్ వెళ్ళా కూడా వాళ్ళు ఆల్రెడీ తేల్చి చెప్పేశారు ఒలింపిక్స్ వాళ్ళు. ఆల్రెడీ వీ అనౌన్స్ దట్ షీ ఈస్ డిస్క్వాలిఫైడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని. షీ ఈజ్ నో మోర్ క్వాలిఫైడ్ టు ఎంటర్ ఒలింపిక్స్. మీరు ఎంటర్ అవ్వటం నేనే మానేస్తున్నాను అంది అమ్మాయి. ఐఎమ్ రిటైరింగ్ అండ్ సచ్ ఎ థింగ్ హ్యాపెండ్ ఫర్ మీ అని చెప్పి. 100 గ్రాములు ఎక్కువ అనుకునే చాలా బూత్. దాన్ని బీజేపీ సెల్ వాళ్ళు ఉన్నారు మన హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఐ లాస్ట్ దెమ్ టు షటప్. తప్పది. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారు మీరు, వాళ్ళంతా కలిసి బ్యాట్ చేసి ఎందుకు పెరుగు ఉండదు, నైట్ ఎవరితో పడుకుంటుంది అన్నారు. ఆ స్పెర్మ్ లోపల ఉండటం వలన 100 గ్రాములు ఎక్కువైందని చెప్తున్నారు. ఇంతకంటే ఘోరంగా ఒక ఒలింపిక్స్ పార్టిసిపెంట్లో గెలిచిన అమ్మాయి గురించి మాట్లాడతారా? అది మోడీ తరపు పెరసలుగా దక్కింది. ఇటువంటి అన్నీ కలిసి ఇట్ విల్ సీ ఎ టాల్, ఇట్ విల్ ఎఫెక్ట్ మిస్టర్ మోడీ అండ్ బీజేపీ. డెఫినెట్గా ఎఫెక్ట్ అవుద్ది. ఇది చిన్నదిగా ఉండదు, ఇది చాలా కాలం గుర్తుంచుకుంటారు. ఇది ఎందుకంటే అందరూ చేస్తున్నారు. ఇంకా పర్టికులర్గా నేమ్స్తో సహా ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందనే చెప్పిన కూడా చాలామంది ఉన్నారు. నా దగ్గర స్టూడెంట్ వాళ్ళ వైఫ్ ఒక అమ్మాయికి ఛానల్ ఉంది, తను కూడా చాలా చాలా క్లిస్టల్ క్లియర్గా చెప్పింది. తను బాగా స్టడీ చేసి కూడా చెప్పింది ఇటువంటి అని నేను. సో మొత్తం యూట్యూబ్ అంతా నొక్కితే అంతా ఈఎంఐ గురించే వస్తుంది యాక్చువల్గా. సో ఇది వెంటనే చల్లారిపోదు. బికాజ్ ఒక దేశవాడు తన వాళ్ళనే ఆ వ్యక్తుల్నే ఇక్కడి నుంచి పార్టిసిపేట్ చేసి వాళ్ళనే వెనక లాగేయడం అంటే ఇంకెందుకంటే గౌరవం లేదు. ఇట్ ఈస్ అట్టర్ రాంగ్ అది. కాకపోతే రూల్ ప్రకారం మాట్లాడుకుంటే ఒలింపిక్స్ ఇస్ కరెక్టే. ఓకే, అది కక్షపూరితంగా వాళ్ళు చేయరు, వీళ్ళు ఇక్కడ సపోర్ట్ చేయలేదు. 100 గ్రాములకి యూ కెన్ ఓవర్లుక్ అన్నట్టుగా ఒక ఫైట్ చేసే అంత వ్యక్తి ఉండాలి. పీటీ ఉష అంత అలా ఏం కనపడలేదు వాళ్ళు ఎవరు. షీ ఈజ్ వెరీ వీక్ దేర్. పెద్ద ఆవిడ అయిపోయింది కూడా, అయినా కూడా అక్కడ నాకు అంత స్ట్రాంగ్ అనిపించలేదు. నేను చూసిన వాటిలో ద వే షీ వాజ్ టాకింగ్ వాజ్ నాట్ వెరీ అపీలింగ్ ఆర్ వెరీ కన్విన్సింగ్గా లేదు నాకు యాక్చువల్గా. సో ఇంకా రైట్ పొజిషన్లో ఐఎమ్ రిజైనింగ్, ఐఎమ్ రిటైరింగ్ అన్నా కూడా షీఈస్ గోయింగ్ టు బి ఇంటర్నేషనల్ ఫేమస్ ఉంటుంది ఇప్పుడు. ప్రపంచ దేశాలు అన్నీ కూడా అమ్మాయి గురించి తెలుసు ఇప్పుడు. ఎక్దమ్గా షీ హెస్ బికమ్ వెరీ పాపులర్. ఓడి గెలిచిన వినీష్ పోగట్. సో షీ ఈస్ గోయింగ్ టు బికమ్ వెరీ వెరీ పాపులర్ and it is going to be a lesson to Mr. Modi and BJP sell people for the nonsense to stop us. Nonsense బాగాలు ఎంత ఘోరంగా మాట్లాడారంటే చాలా చాలా డిఫరెంట్ కార్టూన్స్ వేసి అమ్మాయిని ఇన్సల్ట్ చేశారు. అన్నీ ఆవిడ చూడకుండా ఎందుకు ఉంటుంది, కానీ చూడకపోతే పంపిస్తారు యాక్చువల్గా. సో దిస్ ఈజ్ అ సాడ్ స్టోరీ విత్ అ బిగ్ విక్టరీ. అంటే ఈమెకే ఇలా అయ్యింది అనుకోవచ్చా? ఇంకా మిగతా వాళ్ళు కూడా అందులో ఉన్నారు, అంటే ఆ గొడవల్లో, అంటే ధర్నాలో చాలా మంది ఉన్నారు జనపద్ దగ్గర. అంటే ఇప్పుడు ఆవిడతో పాటు ఇంకా చాలా మంది వెళ్ళి ఉంటారు, వాళ్ళపైన కూడా ఇలా కక్ష సాధింపు చేస్తారు అంటారు. రూల్ ప్రకారంగా అయితే ఎందుకు ఉండదు. ట్రబుల్ వచ్చినప్పుడు హెల్ప్ చేయరు అంతే. అందరి మీద కావాలని వాళ్ళకి పెట్టమంటే వీళ్ళ మాట వినేస్తారట. ఒలింపిక్స్ మచ్ గ్రేటర్. కానీ ఇది ఒక ప్రతిష్టాత్మకమైన మెడల్స్ కదా సార్. అందుకనే వీళ్ళు చెప్పినట్టు మిగతా వాళ్ళు కూడా అన్యాయం చేయండి అంటే చేయరు. ఇక్కడ దొరికిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే తప్పుతుంది. మరి అటువంటిప్పుడు ఇంక మనం ఎక్కువ మాట్లాడలేము. ఇలాగ మాట్లాడుకోవడం అంటే ఓవర్లుక్ చేయొచ్చు కదండి. ఓవర్లుక్ చేయాలంటే ముందు ఇంటిమేట్ చేయాలి, నాకు దెబ్బ తగిలిందని. నీకు దెబ్బ తగలకుండా దెబ్బ తగిలింది అన్నావు అనుకో, అది మళ్ళీ క్రైమ్. విల్ బి జైల్డ్ ఆల్సో. కొన్ని ఆప్షన్స్ ఉంటే దొరికింది. 100 గ్రాములు అనేది ఓవర్లుక్ చేయొచ్చు. వాళ్ళు ఎవరు చెప్తారు అదొక బాత్ సోప్ అంత బరువు కూడా ఉండదని. దానికి ఎంఐ మీద ఆల్రెడీ కక్షపూరితంగా గవర్నమెంట్నే మోడీనే బ్యాట్ చేసిన ఈవిడ్ని వీళ్ళ తరపులు అందరూ బ్యాట్ చేస్తారు. దట్ ఈస్ ద రూలింగ్ పార్టీ ఇన్ ఇండియా టుడే. అందుకదే వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళు అక్కడ ఆ లెవెల్కి వెళ్తే గెలుస్తారు. వాళ్ళు ఎవరు లేరే. షీ ఈజ్ ద నెంబర్ 1 దేర్ ఇన్ రెస్లింగ్ స్పోర్ట్ లో. తనకి మించిన ఛాలెంజ్ చేస్తుంది 50 kgs అని. యాక్చువల్ 53 ఇంకోటి ఏదో ప్యాకేజ్ ఉందట, అదైనా తీసుకోవాల్సి. అది చేయకుండా ఇది చేసింది. మరి తప్పు మన మీద ఉంది. అది తప్పుగా కాకుండా ఒప్పుగా పరిగణించడం వాళ్ళు చేయొచ్చు. విచ్ దే డిడ్ నాట్ డూ ఇట్. హెల్ప్ చేయలేదు అంతే.
ఎనివే హ్యాట్స్ ఆఫ్ టు హెర్. అండ్ దేశం అంతా కూడా గర్వించదగ్గ స్పోర్ట్స్ పర్సన్ అయిపోయింది ఈరోజు.